డిపి పోలయ్య, అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల పరిపాలనలో మొత్తం కూడా కార్మిక వర్గాన్ని జీవన విధానం దెబ్బతీసి వాళ్ళకి అంతరుడు సంక్షేమ పథకాలు ఏదైతే ఉండదో దానికి 12-14 జీవో తీసుకొచ్చి ఆ సంక్షేమ పథకాలు ఆపేశారు. దాని కారణంగా వందల మంది కార్మిక వర్గాలు ఆకలి సావలతో మరణించారు. ఆ పరిస్థితుల్లో కార్మిక వర్గం మొత్తం కూడా తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం మా ప్రభుత్వ హయాంలో ఏదైతే సంక్షేమ పథకాలు కార్మిక వర్గానికి అందించామో వాటిని మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పని ఆనాడు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తే ఈనాడు 14 నెలల పరిపాలనలో కార్మిక వర్గాన్ని మొత్తం జీవన విధానం దెబ్బతీసి కార్మికులు మొత్తం కూడా నటించే విధంగా కార్మికులు ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఇవాళ తూట్లు పొడిచి అక్కడ ఉండే నిధులు ఏవైతే ఉండేవో ఆ నిధులు మొత్తం కూడా ఇవాళ దారి మంచి ఇవాళ కార్మికుల యొక్క జీవన విధానంతో తెలుగుదేశం ప్రభుత్వం చెలగాటమాడుతుంది. దీన్ని అఖిల భారత రైతు సంఘం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే కార్మిక వర్గానికి హామీ ఇచ్చిందో ఆ హామీని తక్షణంగా అమలు చేసే విధంగా వాటిలో ప్రధానంగా ఇవాళ మేము డిమాండ్ ఏంటంటే ఒక కార్మికుడు ప్రమాదబాటి చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, సహజ మరణం చెందితే 5 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, అదేవిధంగా మహిళలు ప్రసూతి కింద 50,000 ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా బీహార్ తరాలు మొత్తం కూడా ఆ రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా కార్మిక వర్గం పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా ఉచితంగా విద్య అందిస్తున్నారు. దాంతోపాటు వైద్యం కూడా అందించాలని చెప్పని ఇవాళ మేము అఖిల భారత రైతు సంఘం కార్మిక వర్గ పక్షాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ బోర్డు కేవలం మాటలకే పరిమితం తప్పక ఆచరణలో ఈరోజు ఇప్పటికీ అమలు కాలేదు, దానికి నిధులు కేటాయించలేదు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ ఈ ధర్నా ద్వారా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వరకు గతంలో ఎంతైతే దాని సంక్షేమ నిధులు ఉన్నాయో బోర్డులో నిధులు మొత్తం దారి మళ్ళీ ఉన్నాయి. దాని మీద వెంటనే విచారణ జరిపించి ఆ నిధులు సమకూర్చాలి. ఆ నిధులు కాజేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ నిధులు మొత్తం కూడా కార్మికులకి సక్రమంగా అందించే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. ఇదంతా మాటలుగా పరిమితం తప్పక ఎన్ని ఈ బూటక మాటలు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారుల గురించి 14 పరిపాలనలో దళితులపైన, కార్మికులపైన, రైతులపైన యథేచ్ఛగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన రైతుల సంఘం మేము భావిస్తున్నాం.